ఒంగోలులో బీసీవై పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడ్వకేట్ నర్రవల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. బీసీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కావాలంటూ నినదించారు. అనంతరం కలెక్టరేట్ ప్రజా దర్బార్లో తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఏపీలో బీసీల సంఖ్య అధికంగా ఉన్నా వారికి తగిన గుర్తింపు లేదని, అలానే బీసీ చట్టం తీసుకురావాలని వారు అన్నారు. నర్రవల శ్రీనివాసరావు న్యాయవాదిని మరియు బీసీవై పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుణ్ణి. ఈరోజు బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు, రామచంద్ర యాదవ్ గారి అభిమానులు ఇక్కడికి రావడం గల ప్రధాన ఉద్దేశం, ఆంధ్ర రాష్ట్రంలో బీసీల సంఖ్య ఎంత అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీసీలు అభివృద్ధి చెందితే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందినట్టే. అలాగే యువతకు అవకాశాలు మెరుగ్గా వచ్చినప్పుడే ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు మెరుగ్గా ఉంటుంది. దీనికి సంబంధించి గత నెల ఫిబ్రవరి 22న బీసీ సింహగర్జన అని చెప్పి రాష్ట్ర నడిబొడ్డులో ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో మా అధ్యక్షులు బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు ప్రధానంగా గవర్నమెంట్కి 5 డిమాండ్లను చేయాలని చెప్పి ప్రకటించడం జరిగింది. దానిలో ముఖ్యంగా బీసీలకు రక్షణ చట్టం అమలు చేయాలని చెప్పి, ఎన్నో తరాల కిందటి నుంచి మేము అనగారిపోయిన వర్గాలు అనేక మంది ఉన్నారు. 139 కులాలు ఉన్నారు బీసీలలో. వాళ్ళని కూడా ఇంకా నీచంగా చూసే పరిస్థితి ఈ రోజుల్లో ఇంకా ఉందంటే దానికి బీసీ రక్షణ చట్టం అమలు లేకపోవడమే. మరి ముఖ్యంగా ప్రభుత్వమే మేము బీసీ రక్షణ చట్టం అమలు చేస్తామని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది. గెలిచి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ బీసీ రక్షణ చట్టం గురించి ఎటువంటి అడుగు ముందుకు పడలేదు. కాబట్టి ఇమీడియట్గా బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి అధ్యక్షులు డిమాండ్ చేయడం జరిగింది. పార్టీలో స్టేట్ బాడీలో సభ్యురాల్ని ఏఎస్సీ కమిటీలో ఇది పెట్టింది. ఈరోజు మా అన్నగారు 5 డిమాండ్స్ కోరుకున్నాడు. 5 డిమాండ్స్ 31లోగా మార్చి 31లోగా అయితే అయింది. కాకపోతే నిరాహార దీక్ష విజయవాడ సౌక ధర్నాకు కూర్చోబోతున్నాడు ఆయన. ఆమర దీక్షానికి ఆయనకు మేమందరం సపోర్ట్గా ఈ 5 డిమాండ్లు నెరవేరకపోతే మేము ఆ సౌక ధర్నాలో మేము కూడా ప్రతి ఒక్కళ్ళమే పేరున రాష్ట్ర కమిటీలు మొత్తం స్టేట్ కమిటీలు ఉన్న వాళ్ళంతా ఈ డిమాండ్లు మాకు చంద్రబాబు నాయుడు గారు చేశాడు, చేయకపోతే ఆయనతో పాటు మేము కూడా నిరాహార దీక్షకి సిద్ధమై ఉన్నాం.